Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. It is impossible to please God without faith. The book of Hebrews chapter 11 verses 6. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుని యొక్క లేఖన గ్రంథం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. అవునండి, మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే మన పితరులైన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సమూయేలు, దావీదు, అలాగే హేబేలు, శారాయి, వీరందరూ విశ్వాసమును బట్టి సాక్ష్యము పొందుకున్నవారు. దేవుని యందు నిజముగా విశ్వాసము కలిగి ఉన్నారు కనుక వీరు దేవునికి ఇష్టమైన వారుగా ఎంచబడి ఉన్నారండి. వారు తమ జీవితాన్ని దేవునికి త్యాగం చేసి ఉన్నారండి. అవునండి, విశ్వాసము లేకుండా ప్రతి ఒక్క మనిషి దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుడు స్పష్టముగా తెలియచేస్తున్నాడు. కనుక ఈ లోకంలో జీవిస్తున్న మనము పాపులమైన మనమందరమును మారు మనసును కలిగి నీతిగాను దేవునికి అర్పించే విషయములో సమర్పించే విషయము ఏదైనా కానీ మనం నీతిగాను యథార్థంగాను సమర్పించుకోవాలి. నీతిగాను మంచి మార్గములోను మంచి నడవడికలోను దేవుడు మనకు బోధిస్తాడు. అనేక సార్లు వాక్యం ద్వారా మనలను హెచ్చరిస్తాడండి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని గుర్తెరగాలి, దేవుడిని వెంబడించాలి. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించే వ్యక్తిగాను విశ్వాస జీవితంలోనూ అనేక సార్లు ఒడిదుడుకులు సమస్యలు ఎదురైనప్పటికీ తుదకు దేవుడు మేలునే మన జీవితాలలోనికి ప్రవేశింపచేస్తాడని అర్థము. కనుక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. గనుక మనమందరమును విశ్వాసము కలిగి విశ్వాసమును బట్టి మాత్రమే మనమందరమును దేవుని దృష్టికి ఎంచబడ్డే బిడ్డలుగా ఉండాలని ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రవ్వా. దేవా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రవ్వా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని మా అందరితోనూ తెలియజేశారు. అవును ప్రవ్వా, మేమందరూ అజ్ఞానుల వలె లోకంలో జీవిస్తూ పాపంలో పడి లోక ఆశయాలను కలిగి మేము ఇలా బ్రతుకుతున్నామయ్యా. మా హృదయాలను మార్చండి, మా జీవితాలను మార్చండి ప్రవ్వా. మా జీవితాలలో నూతనమైన కార్యాలను జరిగించి నీకు విశ్వాసము యందు మందరము పట్టుదల కలిగి నీకు ప్రార్థించే ధన్యత మాకు దయచేయండి. అవును ప్రవ్వా, మాకు సహాయము దయచేయండి. నీవు తప్ప మాకు వేరొక రక్షకుడు లేడు ప్రవ్వా. నీవు నమ్మదగిన దేవుడవు నీవే కదా ప్రవ్వా. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి హృదయములోనూ అందరికీ విశ్వాసమును కలుగు చేయండి ప్రవ్వా. అట్టి జ్ఞానమును మాకు దయచేయమని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నీకు ఇష్టమైన వారుగాను జీవించే ధన్యత మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.